శ్రీ 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 కర్మఫలదాత శనీశ్వర స్వామి ఆలయంలో తెక్క పూజలు. నెల్లూరు జిల్లా కోవూరు షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో వెలసి ఉన్న శ్రీ 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 కర్మఫలదాత శనీశ్వర స్వామి క్షేత్రమునందు శనీశ్వర స్వామికి నువ్వుల నూనెతో తైలాభిషేకం, పాలాభిషేకం చేశారు. ప్రత్యేక పూల అలంకరణ, స్వామివారికి హోమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు కార్యక్రమంలో పాల్గొని స్వామిని పూజించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం విచ్చేసిన భక్తులకు పూజారి వినోద్ స్వామి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎందుకంటే అన్నం కూడా ఈ రోజుల్లో తినలేకుండా వస్తున్నారంటే అన్నపూర్ణేశ్వరి కటాక్షం ఉండదు. అందుకని మేమేం చెప్తున్నామంటే అన్నపూర్ణేశ్వరి కటాక్షం ఉండాలంటే అన్నపూర్ణేశ్వరిని పవిత్రంగా చూడగలగాలి. మనం సగం తిని వదిలేయటము, లేదంటే వ్యర్థమైనా కూడా దాన్ని ఎత్తుకొని పోవటము అలా చేయకూడదు. మనకి ఎంతవరకు అయితే అంతవరకు అమ్మవారి కటాక్షం ఉంటుంది. ఇంకో రోజు మనకి కరెక్ట్గా ఒక్కొక్కరు అన్ని ఉండి కూడా ప్రస్తుతం వచ్చే రోజులు ఉన్నాయి. నువ్వు కూడా భోజనం కొంచెం పోయిరా రసం బాధలు పెట్టడం, బాధలు తీసుకుంటాడు ఆయన. బాధలు తీసుకుని సుఖాన్ని ఇచ్చే ఆయన కర్మఫలదాత శనీశ్వర స్వామి. అందుకే మేము శనీశ్వర స్వామి పేరులోనే ఉంది కర్మఫలదాత, కర్మను తీసుకుంటాడు అని. ఫలిస్తాడు, కర్మను ఫలించి సుఖాన్ని ఇస్తాడు ఆయన. మనం తెలియక ఏదేదో అనుకుంటా ఉంటాం, కానీ శనీశ్వర స్వామి ఏంటంటే ఒక ఆలోచన కారకుడు. అందుకే మేము ప్రతి ఒక్కరే చెప్తాం, ప్రతిరోజు కూడా శనీశ్వర స్వామిని 10 నిమిషాలు ధ్యానించండి. మనం ఏం చేయాలన్నా కూడా ఆయన మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు ఏం చేస్తారంటే కర్మ సిద్ధాంతానికి శనీశ్వర స్వామిని ఎంచుకుంటారు. ఎంచుకొని ఒక ధర్మ పాలకన, ధర్మపీఠాన్ని ఇస్తాడు. ఎవరికైనా సరే ధర్మాన్ని నేర్పుతాడు ఆయన. నువ్వు ధర్మంగా ఉండాలి, నువ్వు ధర్మంగా ఉండి ఈ విధంగా నీకు అన్ని మంచి జరగదు. ధర్మం తప్పావంటే అన్ని ఈ రోజు నీకు మంచిగా అనిపించినా రేపు ఒక రోజు వెనక నీకు చూపిస్తామని చెప్పి చూపిస్తాడు. అలాంటి కార్యక్రమాలు శనీశ్వర స్వామి చేసే కార్యక్రమం. అందుకని శనీశ్వర స్వామిని శాంతి పరచాలంటే కొన్ని ద్రవ్యాలు, హోమాలు, యజ్ఞాలు, తర్వాత నుంచి ఆయన మంత్రం, ఆయన శాంతి మంత్రం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చేసుకునే కొద్దే శనీశ్వర స్వామి శాంతిగా చూసి మన మీద ఎక్కువ కష్టం లేకుండా తక్కువ కష్టం పెట్టి
మంచి మార్గంలో నడుపుతుంటాడు. ఆయన కృప ఉండిందండి. కృప లేదంటే లేనిపోయిన అపనిందలు, కుటుంబంలో సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ తీసుకొచ్చి పెడతాము. ఆవిష్కారుడు కూడా శనీశ్వర స్వామి. అందుకని మేము ఏం చెప్తామంటే శనీశ్వర స్వామి ప్రతిరోజు కూడా 10 నిమిషాలు ధ్యానించండి. అన్ని విధాలుగా మంచి మార్గంలో నడిచేదానికి అవకాశం ఉంటుంది. ఆయన అంతా బోలాశంకరుడు ఇంకొకరు లేరు. ఎందుకంటే దయావంతుడు, నన్ను దయచూడు అయ్యంటేనే మనకు అన్ని ఇస్తాడు ఆయన. అందుకని ఆయన క్షేత్రాలు తక్కువ కాబట్టి ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే మేము ఒక ప్రతిష్ఠ చేసేంత శక్తి కూడా మాకు ఆడలేదు. అలాంటి టైంలో స్వామి ప్రతిష్ఠ చేసుకున్నట్టే ఇక్కడ జరిగింది ప్రతి ఒక్కటి. ఎందుకంటే ఆయన ఈ స్థలంలో నిలబడాలని ఉండింది కాబట్టి ప్రతిష్ఠ జరిగింది. అప్పుడు ఆయన గత 3 ఏళ్ళనే అవుతుంది స్వామి ప్రతిష్ఠ చేసి. దినదినావృతి అవుతుందంటే జనాలకి జరిగే, భక్తులకి జరిగే పనుల వల్ల వాళ్ళు నమ్మకం పెట్టుకుని ఇంకోరికి చెప్పి చేయడం వల్లే కానీ మేము ఇంకోటి అనేది ఉండదు. కుర్చీలో ప్లేట్ పెట్టండి కొంచెం Please subscribe my channel. Please subscribe my channel. Please subscribe my channel.